ఒక అమ్మాయి నేను ఇష్టపడుతుందా లేదా అనేది తన కళ్ళని చూసి చెప్పేయచ్చు. చాలామంది ఇందులో స్ట్రగుల్ అవుతుంటారు. ఒక అమ్మాయి వాళ్ళని ఇష్టపడుతుందా, ఇంట్రెస్ట్ లేదా, లేక జస్ట్ ఫ్రెండ్లీగా ఉందా అని అర్థం కాక. ఇందులో మెయిన్గా 3 పార్ట్స్ ఉన్నాయి. మొదటిది, నువ్వు తన వైపు చూడనప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఒక అమ్మాయికి నువ్వంటే ఇష్టం ఉంటే నువ్వు తన వైపు చూడకుండా ఉన్నప్పుడు తను నిన్నే ఫిక్స్డ్గా చూస్తూ ఉంటుంది. అంటే గెయిజ్ చేస్తుంది అట్లీస్ట్ ఒక 5 to 10 seconds. సడన్గా నువ్వు తనని చూసినప్పుడు చాలా స్పీడ్గా చూపు తిప్పేస్తుంది. అలా చేసేటప్పుడు తన మొహంలో చిన్న నవ్వు, సిగ్గు లేదా కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది. లైట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్, నువ్వంటే ఇష్టం లేకపోయినా ఒక అమ్మాయి ఏదైనా రీజన్ వల్ల నిన్ను గెయిజ్ చేస్తూ ఉండొచ్చు. అది ఎలా గుర్తుపట్టాలంటే, నువ్వు చూడగానే తను చాలా క్యాజువల్గా, కొంచెం స్లోగా చూపు తిప్పేస్తుంది. తన ముఖంలో కానీ కళ్ళల్లో కానీ ఎలాంటి ఎమోషనల్ స్పార్క్ కనిపించదు, జస్ట్ న్యూట్రల్గా ఉంటుంది. రెండోది, నువ్వు తన వైపు చూస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ కూడా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని బాగా గమనించాలి. అమ్మాయిలు వాళ్ళ వైపు మనం చూస్తుంటే గెయిజ్ చేయరు, జస్ట్ గ్లాన్స్ మాత్రమే చేస్తారు. అంటే 1 to 3 seconds చూసి చూపు తిప్పేస్తారు. ఆ చూపు తిప్పేసే ప్రాసెస్లోనే మీ మీద ఇష్టం ఉందా లేదా, లేక న్యూట్రల్గా ఉన్నారా అనేది అర్థం చేసుకోవచ్చు. నువ్వంటే ఇష్టం ఉంటే చూపు తిప్పేసేటప్పుడు కళ్ళు కిందికి చూస్తూ తిప్పుకుంటుంది, సిగ్గుపడుతున్నట్టు, కళ్ళతో నేలను తుడిచినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇలా అయ్యాక 1 నిమిషం లోపు మళ్ళీ నేను చూస్తుంది, నువ్వు కూడా చూస్తే మళ్ళీ తిప్పేస్తుంది. ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలా ఎంగేజ్ అవుతుందంటే అది నీకు పాజిటివ్ సిగ్నల్, నువ్వంటే ఇంట్రెస్ట్ ఉందని అప్రోచ్ అవ్వచ్చని అర్థం. నెక్స్ట్, ఒక అమ్మాయికి నువ్వంటే ఇష్టం ఉందా లేదా అనేది ఇంకా క్లియర్గా లేనప్పుడు, లేదా నువ్వు ఎలాంటి పర్సన్కో ఇంకా తెలియకుండా ఉన్నప్పుడు, లేదా జస్ట్ నేను ఇవాల్యుయేట్ చేస్తున్నప్పుడు, లేదా ఎలాంటి ఉద్దేశం తనకి లేనప్పుడు హారిజాంటల్గా చూపు తిప్పేస్తుంది. అంటే నువ్వు చూడగానే కళ్ళతో సైడ్కి చూస్తుంది, ముఖం ఏదో ఆలోచిస్తున్నట్టు, గమనిస్తున్నట్టు, సందేహిస్తున్నట్టు లేదా న్యూట్రల్గా కనిపిస్తుంది. ఇది నీకు న్యూట్రల్ సిగ్నల్. తర్వాత స్టేజ్లో నువ్వు నచ్చచ్చు లేదా నచ్చకపోవచ్చు, లేదా నీతో అలాంటి థాటే ఉండకపోవచ్చు. ఇక్కడ ఎంగేజ్మెంట్ అంటే మళ్ళీ నీ వైపు అలా చూడటం చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, నువ్వంటే ఎలాంటి ఇష్టం లేదా ఇంట్రెస్ట్ లేనప్పుడు, నీ మీద ఏ ఒపీనియన్ లేనప్పుడు నువ్వు చూడగానే పైకి సీలింగ్ వైపు చూపు తిప్పేస్తుంది. వాళ్ళ ముఖం బోరింగ్గా కనిపిస్తుంది, ఇండిఫరెంట్గా, అంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదు, లేదా అవాయిడ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇది నిన్ను రిజెక్ట్ చేసినట్టు కాదు, కానీ నువ్వంటే ఇంట్రెస్ట్ లేదని, నీతో ఎంగేజ్ అవ్వాలనే థాటే లేదని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎంగేజ్మెంట్ దాదాపు ఉండదు. మూడవది, ఒక అమ్మాయికి నువ్వు ఆల్రెడీ బాగా తెలిసి ఉంటావు, నీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి నీ మీద రొమాంటిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా ఎలా తెలుసుకోవచ్చు అంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళ ఐ కాంటాక్ట్ నీతో చాలా స్టడీగా, కంఫర్టబుల్గా, న్యూట్రల్గా ఉంటుంది. ఎక్కువసేపు నీ కళ్ళల్లోకి చూస్తారు. కిందకి చూడటం, సిగ్గుపడటం, మాటిమాటికి గ్లాన్స్ ఇవ్వటం, సీక్రెట్గా గేజ్ చేస్తూ నీకు పట్టుబడటం లాంటివి ఏమీ ఉండవు. చాలా డైరెక్ట్గా, ప్రాక్టికల్గా ఉంటుంది. మాట్లాడుకోవటాలు ఉంటాయి, కానీ అట్రాక్షన్ ఉంది లేదు అనే సిగ్నల్స్ ఏమీ కనిపించవు. నెక్స్ట్, అదే తనకి రొమాంటిక్ ఇంట్రెస్ట్ డెవలప్ అయితే జస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నప్పటికంటే ఇంకా ఎక్కువసేపు మీ కళ్ళల్లోకి చూస్తారు. కానీ దాంట్లో ఒక ఎమోషనల్ ఛార్జ్ ఉంటుంది. నిన్ను గెయిజ్ చేస్తూ పట్టుబడతారు. సడన్గా చూపు తిప్పుకోవడం, సిగ్గుతో నవ్వడం ఉంటాయి. అవి నీకు ఇంతకు ముందుతో పోలిస్తే కొత్తగా వచ్చి చేరినట్టు అర్థమవుతుంది. మీ మధ్య ఆల్రెడీ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గా ఉంటారు. అందుకే ఎంగేజ్మెంట్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. వాళ్ళ ఐ కాంటాక్ట్ స్టడీగా, ప్లెయిన్గా ఉండదు. నీ కళ్ళల్లో ఏదో వెతుకుతున్నట్టు చూస్తారు. ఇంకా వాళ్ళ కళ్ళు కేరింగ్గా, అఫెక్షనేట్గా కనిపిస్తాయి.